స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె ఉద్రిక్తతలకు దారితీసింది. తమను విధుల్లోకి తీసుకోకపోతే నిరసనకు దిగుతామని 2 రోజుల క్రితం హెచ్చరించిన కాంట్రాక్ట్ కార్మికులు దానిలో భాగంగానే సమ్మెకు దిగారు. రోడ్డుపైనే బైఠాయించిన కార్మికులు తమను తొలగిస్తే సహించబోమని హెచ్చరించారు. దీంతో కూర్చున్నపాలెం ఆర్చ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇక కాంట్రాక్ట్ కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కాంట్రాక్ట్ కార్మికులను బలవంతంగా అరెస్ట్ చేశారు పోలీసులు. ఎన్నికల ముందు శిబిరానికి వచ్చి ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ప్రశ్నిస్తున్నారు కార్మికులు. కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ సొంత గనులు కేటాయించాలని లేదా సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అవి చేయకుండా స్టీల్ ప్లాంట్ను తాము కాపాడుతామని కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడుతున్నారు. వీఆర్ఎస్ పేరుతో కార్మికులను యాజమాన్యం తగ్గిస్తోందని, కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మికులను తగ్గించి ప్లాంట్ను ఎలా నడుపుతారని ప్రశ్నిస్తున్నారు. 8,000 మంది నిర్వాసితులకు ఉపాధి లేదని, వాళ్లకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నిస్తున్నారు కార్మికులు. మీరు ఎక్కడ